ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో టీచింగ్ ఫ్యాకల్టీ లేకుండా కళాశాలను నడిపిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్లేస్మెంట్లు కూడా లేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కోసం కళాశాలను రన్ చేస్తున్నారని, కనీస నాణ్యత ప్రమాణాలు లేకుండా ఇంజనీరింగ్ విద్యను అంగడి సరుకుగా మార్చాలని ఆరోపిస్తున్నారు స్టూడెంట్. ఇంజనీరింగ్ కళాశాల నిర్వహణపై లోపాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమాలపై ప్రభుత్వం కన్నెర్ర చేస్తుంది. గతంలో తీసిన విజిలెన్స్ కమిటీ నివేదికను బయటపెట్టాలంటూ విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి నాణ్యత ప్రమాణాలు లేకుండా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతున్న దోపిడీపై విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మనతో మాట్లాడేందుకు విద్యార్థి సంఘాలు ఉన్నారు. అంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎట్లాంటి దోపిడీ ఉంటుంది, అసలు ఏం జరుగుతుంది? ఒకవైపు ఫీజు రియంబర్స్మెంట్ రాదంటూనే మరొక వైపు ఆ చెక్కుల రూపంలో అదేవిధంగా డబ్బుల రూపంలో ఈరోజు విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ఇవ్వట్లేదు కాబట్టి మీరే ఇక్కడ ఆ చెల్లించి మీ సర్టిఫికెట్లు తీసుకుపోవాలని ఇటు విద్యార్థుల దగ్గర తీసుకొని మళ్ళీ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి డబ్బులకి ఈరోజు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అక్కడ దోపిడీ చేస్తున్నారు. అదేవిధంగా ఫ్యాకల్టీ విషయంలో మొత్తం కూడా పిహెచ్డి సర్టిఫికెట్లను ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ దగ్గర పిహెచ్డి సర్టిఫికెట్లను ఈరోజు కొనుక్కొని ఏదైతే ఎన్సీఆర్టీ వాళ్ళ తనిఖీలకు వచ్చినప్పుడు ఎవరైతే ఫ్యాకల్టీ ఉంటారో వాళ్ళని చూపెట్టడం, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా 20,000కు 25,000కు ఈరోజు జీతం చేసే కనీస వాళ్ళు అర్హత లేనివంటి వాటితో ఈరోజు బోధనలు ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇది విద్యార్థి సంఘాలు చెప్తున్న వాదన. ఎట్లా ఉందంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎట్లాంటి ఏ రకంగా దోపిడీ ఉంటుంది మీరు చూసిన మీ ఎట్లా తేలింది విధానం? విద్యార్థులను మాయగుట్టలో పడేసుకొని వాళ్ళని అడ్మిషన్ చేయించుకున్న తర్వాత ఒక లెక్కలా మాట్లాడతారు, అడ్మిషన్ చేసిన తర్వాత ఇంకోలా మాట్లాడతారు. అక్కడ ఉండే ఫీజు స్ట్రక్చర్ ఒక విధంగా ఉంటే మళ్ళీ విద్యార్థుల దగ్గర వసూలు చేసే ఫీజులు అనేకంగా ఉంటాయి. పేద విద్యార్థుల యొక్క రక్తం దాగే విధంగా ఈరోజు ప్రైవేట్ కళాశాల ఇంజనీరింగ్ కళాశాలలు ఈరోజు కేవలం విద్య అంటే వ్యాపారంగా మారినటువంటి ఉందంటే అది ఇంజనీరింగ్ కళాశాల అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి పేద బడుగు బలైన విద్యార్థులు చదవాలని చెప్పి ఆశతో వైఎస్ రాజశేఖర రెడ్డి పునాది వేస్తే దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. గతంలో 10 సంవత్సరాలు పాలించినప్పుడు ఒక నివేదిక వేయడం జరిగింది. ఆ నివేదికను బట్టుబాటు చేయండి, ప్రజల్లోకి చెప్పండి, రిలీజ్ చేయండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి ఎందుకు దాచబెడుతున్నా అని చెప్పి కూడా ఈరోజు ఈ ప్రజాముఖంగా మేము క్వశ్చన్ చేస్తాం. ఇట్లాంటి ఇంజనీరింగ్ కళాశాలలో ఎట్లాంటి నాణ్యత ప్రమాణాలు ఉంటాయి, మీ దృష్టికి ఎట్లా వచ్చినాయి, అసలు ఎట్లా ఉంటాయి? ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక కళాశాల స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలని చెప్పి నామ్స్ ఉంటాయో దానికి విరుద్ధంగా ఉన్నప్పటికి కూడా కళాశాలకు పర్మిషన్స్ వస్తాయి. అదేవిధంగా ఫ్యాకల్టీ అక్కడ పిహెచ్డి కావచ్చు, నాణ్యత ఉన్నటువంటి మంచి ఫ్యాకల్టీ ఉండాలని చెప్పి కోరుకుంటే తల్లిదండ్రులు వచ్చినప్పుడు విజిలెన్స్ అధికారులు వచ్చినప్పుడు పిహెచ్డి చేసినటువంటి యొక్క నాణ్యతమైనటువంటి ప్రొఫెసర్స్ ఉన్నారని చెప్పి చూపిస్తారు. కానీ అక్కడ చెప్పేవాళ్ళు ఉండరు. ఏదో 10,000కో 20,000కో అప్పుడప్పుడు అయిపోయి చెప్పేటువంటి ఫ్యాకల్టీ కనిపిస్తూ ఉంటారు. ఇంజనీరింగ్ కాలేజీలో మీరు స్టూడెంట్గా ఉన్నారు, ఎట్లాంటి లోపాలు ఉంటాయి, ఏం సమస్యలు ఉంటాయి, ఎట్లాంటి గుర్తించారు? స్టూడెంట్స్కి సౌకర్యాలు అందుతలేవు కాలేజీలలో. ప్లస్ ఇవి ఫీజు కూడా డొనేషన్స్ ఫీజెస్ ప్లస్ జాబ్స్ ఇస్తాం అంటుంది కానీ జాబ్స్ అసలు వస్తలేవు. ప్లేస్మెంట్ అయ్యేటప్పుడు 100% జాబ్స్ అంటుంది కానీ కాలేజ్ అయిపోయినాక 4 years తర్వాత అసలు జాబ్స్ లేవు, ఏం లేవు. కాలేజ్లో ఒక 3,000-4,000 మెంబర్స్ ఉంటే అలా ఒక 50 మెంబర్స్కి 100 మెంబర్స్కి జాబ్స్ వస్తే అది ఎక్కువ. ప్లస్ జాబ్స్ వచ్చినాక కూడా 1 yearకి జాబ్స్ కంపెనీలు తీసుకుంటారు. 1 year తర్వాత మీకు జాబ్ అయిపోయింది అని మీ పర్ఫార్మెన్స్ మంచలేదని తీసేస్తారు. అంటే వాళ్ళు జాబ్ ఇన్ని సంవత్సరాలు ఎన్ని లక్షలు పెట్టి చదువుకుంటుండ్రు, జాబ్ లేదంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? జాబ్ లేని పరిస్థితి ఉంది. కాలేజీల్లో ఫీజు కూడా ఎక్కువ ఉంది, డొనేషన్లు కూడా ఎక్కువ తీసుకుంటుండ్రు. ఫ్యాకల్టీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? అంటే ఉన్న ఫ్యాకల్టీ ఉంటారు, పిహెచ్డి చేసిన ఫ్యాకల్టీ ఉండాలంటారు, కానీ ఎట్లా ఉంటారు అసలు? ఫ్యాకల్టీ క్లాసెస్ కూడా సరిగ్గా నడవవు, ల్యాబ్స్ సరిగ్గా అసలు ల్యాబ్స్లో ఏం ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉండవు. బయటకు తీసుకెళ్తారు, బయట చూపిస్తారు, అయిపోయింది ల్యాబ్ అంటారు, అంటే అటెండెన్స్ వేసుకుంటారు, వెళ్ళిపోతారు సార్స్ కూడా. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎట్లాంటి లోటుపాట్లు, అవకతవకలు జరిగాయి, ప్రమాణాలు పాటించడం లేదని ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలో ఎట్లాంటి వసతులు సౌకర్యాలు ఉంటాయి, అసలు మీ దృష్టికి ఎట్లా వచ్చింది? ప్లేస్మెంట్స్ లేవు. ముఖ్యంగా ప్లేస్మెంట్స్ కోసమే ఇక్కడ కాలేజీలలో చదువుకోవడానికి విద్యార్థులు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి.
కానీ ఎటువంటి ప్లేస్మెంట్స్ లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం ఎక్విప్మెంట్స్ లేనటువంటి పరిస్థితి ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో తయారైంది. సో ప్రభుత్వాన్ని అంటే గతంలో ప్రభుత్వం ఒక కమిటీ వేసింది, దీనికి సంబంధించి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని, నివేదికను అయితే బయట పెట్టలేదు. ఏం కోరుతారు అసలు మీరు? అయితే అన్న ప్రభుత్వాలు మన ఏమంటారు కమిటీలు వేస్తున్నాయి, నివేదికలు పంపాలని చెప్పి చెప్తున్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి అక్కడికి ఎవరైతే ఇన్స్పెక్షన్కి వస్తున్నారో వాళ్ళు ఫస్ట్ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా తూనికలు కొలతాలని చెప్పేసి ఇంత దూరం ఒక క్లాస్ రూమ్ ఉండాలా, ఇంత ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఉండాలా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా అవి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. మనం చూస్తామన్నాం అన్న. ఇప్పుడు జనరల్గా జేఎన్టీయూ నుంచి వాళ్ళు ఇన్స్పెక్షన్కి వస్తారు, కమిటీ వస్తారు, వచ్చేసి వాళ్ళ మామూలు ఏందనేది వాళ్ళు చూసుకొని వెళ్ళడం తప్పించి దానికి సంబంధించిన నివేదికలు ఎప్పుడు కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి అయితే లేదన్న. ఏం డిమాండ్ ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తున్నామన్న, ఇప్పుడు ఓన్లీ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్లాలా, తొందరగా తీసుకొస్తాయి. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ప్రైవేట్ కాలేజీల దగ్గర డబ్బులు లేకపోవడంతో వాళ్ళు నాణ్యత ప్రమాణాలను పాటించకపోవడానికి ముఖ్య కారణంగా చెప్పొచ్చు అన్న. కనీసం బిల్డింగ్ రెంట్లు కట్టలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో అవినీతి అక్రమాలు ప్రమాణాలు పాటించకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు, ప్లేస్మెంట్స్ కూడా ఉండట్లేదు, ప్రొఫెసర్లు కూడా అంటే షార్టేజ్ ఉంటున్నారనేది ప్రధానంగా చెప్తున్నారు. దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో ఇది నిజామాబాద్ జిల్లాలో తాజా అప్డేట్. ఓటు స్టూడియో.